మనీష్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎంతో కష్టపడ్డ తర్వాత అతనికి రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ దొరికింది. అతనికి ఆ జాబ్ వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో అంతే భయం కూడా అతని కళ్ళల్లో కనబడుతోంది. ఎందుకంటే అతనికి వచ్చిన జాబ్ ఒక నార్మల్ రైల్వే స్టేషన్లో కాదు, ఇండియాలోనే అత్యంత ప్రమాదకరమైన రైల్వే స్టేషన్లో వచ్చింది. అది ఎన్నో సంవత్సరాల నుండి దెయ్యాల విషయంలో చాలా ఫేమస్ అయింది. దాని పేరు బేగన్కోడార్. బేగన్కోడార్ రైల్వే స్టేషన్ ఎంత ప్రమాదకరమైంది అంటే అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుండి ఎవరికైతే అందులో జాబ్ వచ్చిందో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. మనీష్ చిన్నతనం నుండి ఆ రైల్వే స్టేషన్కి సంబంధించిన దెయ్యాల కథలు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ చెప్తూ ఉండగా చాలా విన్నాడు. కానీ ఈరోజు అతనికి అదే రైల్వే స్టేషన్లో జాబ్ వచ్చింది. అతను ఆ జాబ్ను వదులుకోలేడు. ఎందుకంటే అతని ఇంటి పరిస్థితి అలా ఉంది. అంటే అతని పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. అందులో జాయిన్ అయిన తర్వాత తన విషయంలో ఏదైతే జరిగిందో దాని గురించి ఇప్పుడు చెబుతున్నాడు. ఒకరోజు ఆఫీసర్ వచ్చి, మనీష్, ఈ రోజు నుండి నీ షెడ్యూల్ రాత్రికి చేంజ్ అయింది. నువ్వు ఒంటరిగానే ప్లాట్ఫామ్ మొత్తాన్ని చూసుకోవాలని చెప్పాడు. అది విని నేను, ఏంటి రాత్రా? కానీ సార్, నాకు డ్యూటీ జాయినింగ్ టైంలో డే షిఫ్ట్ ఉంది. ఇప్పుడు సడన్గా ఎందుకు మార్చారు? నేను నైట్ టైంలో ఈ రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండలేను. ఈ రైల్వే స్టేషన్ ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసు కదా అని అన్నాను. దానికి ఆ ఆఫీసర్, నువ్వు ఈ జాబ్లో ఒక్కొక్కసారి డే షిఫ్టు, అప్పుడప్పుడు నైట్ షిఫ్టు కూడా రెండూ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే నువ్వు నీ లైఫ్ మొత్తం ఇదే రైల్వే స్టేషన్లో జాబ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. అయితే నువ్వు నీ సేఫ్టీ కోసం ఒక విషయం చేయొచ్చు. నైట్ నుండి మార్నింగ్ సూర్యుడు వచ్చే వరకు నువ్వు నీ క్యాబిన్లో నుండి బయటకు రాకు అని చెప్పాడు. దానికి నేను, కానీ సార్ అని అంటూ ఉండగా ఆఫీసర్, చూడు మనీష్, నువ్వెంత చెప్పినా నేను నీకు ఇందులో ఎలాంటి హెల్ప్ చేయలేను. ఎందుకంటే ఇది హయ్యర్ అథారిటీ వాళ్ళు తీసుకున్న డెసిషన్. నైట్ టైంలో ఈ ప్లాట్ఫారం పైన ఎవరు దిగకపోగా ట్రైన్కి ఉన్న కిటికీని కూడా కనీసం ఓపెన్ చేయడానికి కూడా ఎవరు ధైర్యం చేయరు. కాబట్టి నువ్వు భయపడకు. నువ్వు నీ క్యాబిన్లో నుండి బయటికి రావాల్సిన అవసరమే ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆఫీసర్ ఈ విషయాలని నాకు చెప్పి వెళ్ళిపోయాడు. కానీ చిన్నప్పటి నుంచి నేను ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ఏవైతే స్టోరీలు విన్నానో వాటిని గుర్తు చేసుకొని ఇక్కడ ఒంటరిగా ఉండి డ్యూటీ చేయడానికి నాకు ధైర్యమే చాలడం లేదు. కానీ నేను ఇప్పుడు ఏం చేయలేను. అవసరం మనిషితో ఏదైనా చేయిస్తుందని అంటారు కదా. నా డబ్బు అవసరం వద్దు అనుకుంటేనే ఇలాంటి ప్లేస్లో జాబ్ చేసేలా చేసింది. సాయంత్రం 7 అయింది. రాత్రి 10 గంటల నుండి నా షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. వాచ్లో సరిగ్గా 9 అవుతూనే రైల్వే స్టేషన్కి బయలుదేరాను. రైల్వే స్టేషన్ ఎక్కువ దూరంలో లేదు కాబట్టి నేను 10 కంటే కాస్త ముందే స్టేషన్కి చేరుకున్నాను. ఎప్పుడైతే నేను క్యాబిన్కి చేరుకున్నానో అప్పుడు డే షిఫ్ట్లో ఉన్న ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరాడు. అతను బ్యాగ్ని తీసుకుని నా భుజాన్ని తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్తూనే అప్పటి వరకు శాంతంగా ఉన్న నా మనసులో ఏదో తెలియని వింతైన భయం వేస్తుంది. నేను నా దృష్టిని మరల్చడానికి నా ఫోన్లో పాటలు పెట్టుకొని ఎదురుగా ఉన్న టేబుల్ పైన పెట్టాను. నా కళ్ళు మూసుకుని చైర్ పైన తల పెట్టుకొని పడుకున్నాను. కానీ అప్పుడు నాకు అక్కడ ఎవరో ఉన్నారని, చాలా వింతగా నా పేరును పిలుస్తున్నారని అనిపించింది. ఎప్పుడైతే నా చెవుల వరకు ఆ సౌండ్ వినిపించిందో అప్పుడు నేను సడన్గా నా కళ్ళు తెరిచాను. తల తిప్పి క్యాబిన్ మొత్తం చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. క్యాబిన్ మొత్తంలో ఎక్కడా కూడా ఎటువంటి కదలికలు లేవు. అది చూసి నేను కాస్త రిలాక్స్ అయ్యాను. ఫోన్లో ఏదో బోరింగ్గా ఉండే పాట వస్తుంది. నేను నా లైఫ్లో ఆ పాటను ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు. ఆ లాంగ్వేజ్ మరియు ఆ వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతలో ఉన్నట్టుండి ఫోన్ సౌండ్ దానికదే చాలా ఎక్కువగా అవుతుంది. అది విని నాకు నా కర్ణబేరి పగిలిపోతుందేమోనని అనిపించింది. ఆ పాటను ఆఫ్ చేయడానికి ఎప్పుడైతే నేను నా ఫోన్ చేతిలోకి తీసుకున్నానో నా ఫోన్ స్క్రీన్ మొత్తం పూర్తిగా బ్లాక్గా మారిపోయింది. నేను పవర్ బటన్తో నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేశాను. కానీ నా ఫోన్ సడన్గా ఎలా అయింది అంటే దాన్ని నేను ఆఫ్ చేయలేకపోతున్నాను. ఆ సౌండ్ వల్ల ఇబ్బంది పడి నేను నా చెవులను 2 చేతులతో మూసుకున్నాను. అప్పుడు అంతా కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను నా కళ్ళు తెరిచి తిరిగి చూశానో అప్పుడు నాకు ఆ క్యాబిన్ డోర్ని ఎవరో చాలా గట్టిగా కొడుతున్నారని అనిపించింది. కానీ ఇంత రాత్రి మొత్తం ప్లాట్ఫారం మీద నేను కాకుండా ఇంకెవరూ లేనప్పుడు నా క్యాబిన్ డోర్ని ఎవరు కొడుతున్నారని ఆలోచించి నాకు చెమటలు పట్టేశాయి. అయినప్పటికీ నేను ధైర్యం చేసి, ఎవరు బయట, ఎవరు అని కంగారుగా అడిగాను. అప్పుడు బయట నుండి ఒక అమ్మాయి వాయిస్ వినపడింది. ఆమె, నాకు హెల్ప్ చేయండి, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు, నన్ను కాపాడండి అని అంటుంది. అప్పుడు నేను, ఇది ఎవరో అమ్మాయి వాయిస్, కానీ ఇంత రాత్రి ఒక అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది? ఇదంతా కూడా ఏదో మాయ.
నేను డోర్ను ఓపెన్ చేయను అని అనుకుని డోర్ను ఓపెన్ చేయలేదు. సైలెంట్గా అలాగే నా కుర్చీలోనే కూర్చుండిపోయాను. అప్పుడు ఆ అమ్మాయి నా క్యాబిన్ డోర్ని మరింత గట్టిగా కొడుతూ హెల్ప్ చేయమని అడుగుతుంది. ప్లీజ్ నన్ను కాపాడు, వాళ్ళు నన్ను చంపేస్తారు, డోర్ తెరవండి అని అరుస్తుంది. అంత బాధగా మాట్లాడుతున్న వాయిస్ని విని నేను నిజంగానే ఎవరో అమ్మాయి ప్రమాదంలో ఉందని అనుకున్నాను. అందువల్లే నేను ఆమెకు హెల్ప్ చేయడానికి నా క్యాబిన్ డోర్ను ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేస్తూనే ఎదురుగా చూశాను. నా ఎదురుగా పాలలాంటి తెల్లని అమ్మాయి. అంత అందమైన అమ్మాయిని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఆకాశం నుండి ఎవరో దేవకన్య నా కోసం కిందికి దిగొచ్చిందని అనిపించింది. ఆమెను చూస్తూనే నేను ఆమె అందానికి దాసోహం అయిపోయాను. నా మనసుపైన, నా మెదడుపైన ఎప్పుడైతే ఆమె అందం యొక్క మాయ అలుముకుందో అప్పుడు నాకు ఆమె చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు ఆమె ఏడుస్తూ నాతో ఏదైతే చెప్తుందో దాన్ని కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అప్పుడు ఆమె సడన్గా తన చేతులతో నన్ను వెనక్కి నెట్టేస్తూ నా క్యాబిన్ లోపలికి వచ్చి డోర్ని క్లోజ్ చేసేసింది. ఆమె లోపలికి వచ్చి ప్లీజ్ ఈ రోజు రాత్రి నన్ను ఇక్కడ తలదాచుకొని ఇవ్వండి, ఉదయం అవుతూనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంది. దానికి నేను సరే అన్నాను. కానీ నువ్వెందుకు ఇంతగా భయపడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఒకవేళ నీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే నేను పోలీసులకు ఇన్ఫామ్ చేస్తానని అన్నాను. అప్పుడు ఆమె దానికి వద్దు ప్లీజ్, మీరు ఎవరికీ ఫోన్ చేయొద్దు, ఎవరిని పిలవద్దు. ఈ రోజు రాత్రి నేను గోపాల్తో పాటు పారిపోవాలనుకున్నాను. మేమిద్దరం ఒకరినొకరం బాగా ప్రేమించుకున్నాం. ఈ విషయం మా నాన్నకు తెలిసింది. గోపాల్ ఏదో విధంగా ఇక్కడి నుంచి పారిపోయాడు, కానీ నేను ఇక్కడే ఉండిపోయాను. రేపు ఉదయం గోపాల్ ఇక్కడికి నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. నేను అతనితో పాటు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ ఉదయం అయ్యే వరకు నాకు హెల్ప్ చేయండి. ఒకవేళ మా ఇంట్లోని వాళ్ళు నేను ఎక్కడున్నానో తెలుసుకుంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇంత రాత్రి భయంతో ఎవరు కూడా నన్ను వెతకడానికి ఇక్కడికి రారు. నాకు హెల్ప్ చేస్తారు కదా అని అడిగింది. దానికి నేను సరే, నువ్వు బాధపడకు, కానీ నీకు చాలా భయంగా ఉందనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో అప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా వణికిపోతున్నావు. కాబట్టి కాసేపు ఇక్కడే కూర్చో, నేను నీకోసం ఒక టీ తీసుకుని వస్తాను. అది తాగితే నీకు కాస్త రిలాక్స్గా ఉంటుందని అన్నాను. ఆమెను అక్కడ కూర్చోబెట్టి నేను క్యాబిన్ కిచెన్లో ఆమె కోసం టీ తయారు చేయడానికి వెళ్ళాను. టీ రెడీ అయింది. నేను టీ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు నాకు ఆమె అరిచిన శబ్దం చాలా గట్టిగా వినిపించింది. ఆమె అరుపు విని నేను పట్టుకున్న టీ కప్పు నా చేతిలో నుండి జారి కింద పడిపోయింది. నాకు ఆమె ఇంట్లోని వాళ్ళు ఆమెను పట్టుకున్నారని అనిపించింది. అలా ఆలోచిస్తూ నేను చాలా తొందరగా కిచెన్లోంచి బయటకు వచ్చాను. అప్పుడు నేను నా క్యాబిన్ డోర్ తెరిచి ఉండడం చూశాను. అప్పుడు ఆ అమ్మాయి కూడా అక్కడ లేదు. క్యాబిన్ ఫ్లోర్ పైన కొన్ని రక్తపు చుక్కలు పడున్నాయి. నాకు ఆ అమ్మాయి గురించి బాధగా అనిపించింది. నేను వెంటనే నా క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు క్యాబిన్ ఎడమవైపు మరోసారి ఆ అమ్మాయి అరుపు వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ అటువైపుకి వెళ్ళాను. అక్కడ ఆ అమ్మాయి నేలపైన కూర్చొనుంది. ఆమె అటువైపు తిరుగుంది. అప్పుడు ఆమె ఏడుస్తూ తన చేతిలో గొడ్డలను పట్టుకుని నిర్దాక్షిణ్యంగా ఎవరిపైనో దాడి చేస్తుంది. ఆ దృశ్యం చూసి నాకు నా కళ్ళపైన నమ్మకం కలగలేదు. ఏ అమ్మాయి అయితే కొన్ని నిమిషాల క్రితం నా దగ్గరకు వచ్చి సహాయం కోసం ఏడ్చిందో ఇప్పుడు అదే అమ్మాయి తన చేతిలో గొడ్డల్ని పట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఎవరిపైనో దాడి చేస్తుంది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను గట్టిగా నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరినైనా చంపావా అని అడిగాను. నేను అలా అంటూనే ఆమె గొడ్డలతో ఆ వ్యక్తిపైన దాడి చేయడం ఆపేసింది. ఆమె ఎప్పుడైతే తన తల తిప్పి నా వైపుకు చూసిందో అది చూసి నేను భయంతో వణికిపోయాను. ఎందుకంటే ఆమె మొహం మొత్తం పూర్తిగా రక్తంతో నిండిపోయింది. కళ్ళు ఉండే ప్లేస్లో కేవలం కనుబొమ్మలు మాత్రమే ఉన్నాయి, కనుగుడ్లు లేవు. ఆమె మొహం మొత్తం ఎక్కడికక్కడ చెక్కినట్టుగా ఉంది. ఆమె నా వైపు చూసి చాలా భయంకరంగా నవ్వింది. ఆమె నల్లని పొడవైన దంతాలను చూసి నాకు అసహ్యంతో వాంతి అవుతున్నట్లుగా అనిపించింది. అప్పుడు ఆమె తన ముందున్న శవం మాంసాన్ని తన చేతులతో పట్టుకొని తింటుంది. అది చూసి నేను ఎంత ఎక్కువగా భయపడ్డానంటే ఆ భయంతో నా కాళ్ళు అక్కడి నుండి కదలడం లేదు. మరోసారి ఆమె నా వైపుకు భయంకరమైన ఒక చిరునవ్వుతో చూసింది. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయిందని అనిపించింది. అందువల్ల నేను కాస్త రిలాక్స్ అయ్యి అది ఎవరి శవమో చూడడానికి ముందుకు వెళ్ళాను. ఎందుకంటే అది చూసి పోలీసులకు ఇన్ఫామ్ చేయొచ్చని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను ఆ శవం దగ్గరికి వెళ్ళానో ఆ శవాన్ని చూసి నేను ఎంత ఎక్కువగా భయపడ్డానంటే భయంతో నేను అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాను. ఎప్పుడైతే ఉదయం నేను కళ్ళు తెరిచి చూశానో అప్పుడు నేను నా క్యాబిన్ చైర్లో ఉన్నాను. ప్లాట్ఫామ్ పైన చాలా సౌండ్ వినబడుతుంది. నేను బయటకు వచ్చి చూశాను. అప్పుడు ప్లాట్ఫామ్ పైన చాలామంది గుంపుగా కనిపించారు.
ప్లాట్ఫామ్ పైన ఎవరిదో శవం ఉంది. అందువల్ల నేను కూడా ఆ శవం ఎవరిదో చూడ్డానికి ఆ గుంపులోకి వెళ్ళాను. అప్పుడు ఆ శవాన్ని చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ గుంపు మధ్యలో ఉన్న శవం మరెవరిదో కాదు, నా శవమే. ఈ రైల్వే స్టేషన్లో పోస్టింగ్ అయ్యే ప్రతి ఆఫీసర్ లాగానే ఈరోజు నేను కూడా చనిపోయాను. ఒకవేళ మీకు ఈ రైల్వే స్టేషన్లో ఒక రాత్రి గడిపే ఛాన్స్ దొరికితే మీరు ఇక్కడికి రావాలనుకుంటారా? అలా వస్తే నాలాగనే ఆ అమ్మాయి మీ దగ్గర కూడా సహాయం కోసం వస్తుంది. జాగ్రత్త. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.